బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇంకా దీని ప్రభావంతో ఏపీలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది అని? నిన్న సుస్పష్ట అల్పపీడనంగా వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఒరిస్సా మీదుగా పయనించి ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగుతూ ఉన్నది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉండి ఇది నైరుతి దిశకు వంగి ఉంది. దీంతో పాటుగా నైరుతి ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తూ శ్రీగంగానగర్, శివపురి, దామో మరియు అల్పపీడన ప్రాంతం మీదుగా కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఈ పరిస్థితులతో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు షియర్ జోన్ కొనసాగుతుంది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంది. సరే, అయితే రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారంటే ఏ జిల్లాలకే జారీ చేశారు? ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలైన రాష్ట్రంలో ఉన్న పశ్చిమ జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడుతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉన్న ప్రాంతాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతాలకు సూచించిన విధంగా ఉన్న ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉండే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అంటే ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాకు సంబంధించిన కొన్ని జిల్లాల వరకు దాని తీరం వెంబడి కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో రాబోయే 5 రోజులు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు 5 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల వరకు ఉన్న అన్ని ఓడరేవులపై 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. సార్, ఏపీతో పాటు తెలంగాణలో కూడా అధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ లైన్ కూడా ఇచ్చారు. ఏంటి సార్ ఇదంతా కూడా ఇందాక చెప్పినట్లుగా ఈ ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం యొక్క ఓరియంటేషను సౌత్ వెస్ట్ ఉంటుంది. అంటే నైరుతి దిశలో. ఆ నైరుతి దిశకు ఉన్న ప్రాంతాన్ని ఈ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో అది కవర్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు ఈ కాంటూర్, బ్లూ కాంటూర్ అంటే 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం, ఈ రెడ్ కాంటూర్ అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న పరిసరాలని సూచించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఆ విధంగా నమోదయ్యే అవకాశాలని మాకున్న పూర్వానుమాన వ్యవస్థల ద్వారా గుర్తించడం జరిగింది. ఇక ఈ గ్రీన్ కాంటూర్ 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను సూచిస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో స్థూలంగా చూసినట్లయితే వర్షాలు ఆ విధంగా పడే అవకాశాలు ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్లని జారీ చేసింది ఐఎండీ. మాకైతే కోస్తా జిల్లాలకు అయినట్లయితే ఈ 6 జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ చేయడం. చివరిగా ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది ఏపీలో? ఏపీలో మొదటి రోజు ఇందాక చెప్పినట్లుగా మొదటి రోజు మాత్రమే కొంచెం అత్యధిక పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. 7వ రోజు మరియు 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలకు ఉన్నట్లుగా ఇప్పుడున్న వాతావరణ పూర్వానుమాన వ్యవస్థల ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావంతో ఇంకా ఏపీలో వారం రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రానున్న 24 గంటల్లో 6 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అయితే ప్రకటించామని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి అవుట్ టు స్టూడియో.